కళారూపాలనేవి మరుగున పడిపోతున్న టైంలో ఇంకా కళాకారుల తాలూకా కళలు ప్రదర్శన కోసం మనం ప్రయత్నం చేద్దాం, ఎక్కువ మందికి ఇన్వాల్వ్ చేద్దాం, అందరికీ భాగస్వామ్యం చేసి మళ్ళీ ప్రజలకి కళల ద్వారా నాగరికత, సంస్కృతి, చరిత్రలు అవన్నీ తెలియపరచాలంటే కంపల్సరీగా కళాకారులు కళలు ప్రదర్శిస్తేనే తెలుస్తుంది. లేదంటే ఇప్పుడంతా టీవీ, సెల్ ఫోను ఇవన్నీ ఆ కార్యక్రమాలు అవన్నీ వేరు. కళాకారుల ప్రదర్శనలు అనేవి విలేజ్లు అంటాము, టౌన్లు అంటే విలేజ్లు అంటే ఇచ్చిన ప్రదర్శనలు అవి నాగరికతకి ఒక రూపం దాలుస్తాయి. అలాగే ఇప్పుడున్న యువతకి వాళ్ళకి ఎలాగ మనం చరిత్ర తెలుసుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాగ మనం మనుగడ చేయాలనేది కళారూపాల ద్వారా కళల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ టైంలో మనం ఒక రాష్ట్రం తరఫున ఒక సంఘం ఏర్పాటు చేసుకుందామని చెప్పడం జరిగింది. అలాంటిది ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కంపల్సరిగా ఒక జిల్లా మన రాష్ట్రం తరఫున ఏపీకేఎస్ తరఫున ఒక సమావేశం పెట్టి అసలు ఏపీకేఎస్ అనేది ఒకటి ఉందనేది కళాకారులకు తెలియపరుచుతాం. ఎవరికైనా ఏదైనా మన కళారూపాలకు సంబంధించి కానీ లేకపోతే గవర్నమెంట్ సైడ్ కానీ ఇంకేదైనా సరే అవసరమైతే మనం మన సంఘం తరఫున ఏమొచ్చి మనం తప్పనిసరిగా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సంఘాలు పెట్టేస్తున్నారు తప్ప విధి విధానాలు రాసుకోవడం లేదు, బయలా రాసుకోవడం లేదు. చాలా సంఘాలు, కొన్ని సంఘాలు రాసుకోవచ్చు. ఏ సంఘానికి బ్యాంక్ అకౌంట్లో లేనటువంటి సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే మనకు ఎవరైనా డబ్బులు ఇస్తే దానికి ఒక జవాబుదారీతనం లేనటువంటి పరిస్థితి, ఒక అకౌంట్ లేనటువంటి పరిస్థితి. కళాకారుల సంక్షేమమే మన తాలూకా ప్రధాన ధ్యేయం కనుక కళాకారుల సంక్షేమ సంఘం అని పెట్టుకున్నాం. అంటే మన ఈ సంఘం తాలూకా మొదటి లక్ష్యం కళాకారుల సంక్షేమం. కళాకారుల సంక్షేమాన్ని మనం కోరుకోవాలంటే ఏ విధంగా సంక్షేమాన్ని మనం ఇవ్వగలుగుతాం? కళాకారుల సమస్యలు పరిష్కరించగలగాలి. కళాకారులను ఏకం చేయకుండా కళాకారుల సంఘాన్ని సమస్యల్ని మనం పరిష్కరించలేము. రంగస్థలంపై రోజు రోజుకి ప్రజల్లో తగ్గుతున్న ఆదరణ తగ్గబట్టే ప్రేక్షకుడు రావడం లేదు. అది టీవీ కారణమా, లేకపోతే సెల్ ఫోన్ కారణమా, వాళ్ళ బాధల కారణమా? బాధలు పోవడానికి, బాధలు మర్చిపోవడానికి కళల దగ్గరకు వస్తాడు ప్రజలు. దీని అంతటికి మూలమైనటువంటి భాస్కర్ రావు గారు, జొన్నల రాజు గారు, అలాగే శివ గారు, వీళ్ళందరూ కూడా దీన్ని కృషి చేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా, ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులందరికీ కూడా మరొకసారి పాదాభివందనం చేస్తూ ధన్యవాదాలు తెలియపరుస్తూ చెప్పవలసిందంతా చెప్పేశారు. కాలాతీతం అవ్వకూడదు. కళారంగం అంటేనే ఆ కళలను పోషించారు. కాబట్టి మనిషి పద్యం చదివితే ప్రతి ఒక్కరు వింటారు, ఆనందిస్తారని మరోసారి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మంగాదేవి గారికి, గోపాలరావు గారికి, ఇక్కడ వేదికను ఉన్నటువంటి పెద్దలకి, ఇక్కడ కళాకారులందరూ హాజరైనటువంటి ప్రతి కళాకారులకి, ఎవ్వరూ చిన్నవాళ్ళు కాదు. మనది సామవేద గానం, సామవేదం, చతుర్వేదాల్లో సామవేదం మన తాలూకు. అది కళాకారులందరూ సామవేదాన్ని పోషిస్తున్నాం. వేద సాంప్రదాయకంలో ఉన్నాం. అనేక రకమైన బ్రాంచ్ అవ్వచ్చు, అది జానపద కళలు అవ్వచ్చు, సంగీత కళలు అవ్వచ్చు, నాటక కళలు అవ్వచ్చు, భజన కళలు అవ్వచ్చు, ఏదైనా కళాకారుడే. ఈ యొక్క సంస్కృతిని బతికించే ఈ సాంప్రదాయపరమైనటువంటి రామాయణ, మహాభారత, భాగవతాలను కూడా నానిటేల్లో ఉండేవి. తెలుగు మాస్టర్లు కొంతమంది కూడా నాకు తెలుసు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈ పద్యభాగాలు లేవు, ఆ నానిటేళ్ళు లేవు, విషయ పరిజ్ఞానం తెలుసుకునే విద్యార్థి లేడు. ఇది పాఠ్యాంశంగా వెళ్ళాలి. సంగీత కళాశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అందుబాటులో లేవు. కానీ ప్రతి పాఠశాలలో ఒక సంగీతానికి సంబంధించినటువంటి, ఈ పద్యభాగానికి సంబంధించినటువంటి ఒక పీరియడ్ని పెట్టే పరిస్థితి విద్యాశాఖ వాళ్ళకి అవగాహనతో కూడినటువంటి విద్యాశాఖ మార్చులు దీన్ని నెలకొల్పాలనుకుంటే చట్టసభల్లో దీని గురించి తెలిసే వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి. అఖిల ప్రజా కళాకారుల సంఘం తరఫున ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ మరి అఖిల ప్రజా కళాకారులు ఎక్కడ ఏ ప్రోగ్రాం అయినా ఆ ప్రోగ్రాంకి స్వయంగా వెళ్ళి సొంత ఖర్చులతో వెళ్ళి అన్ని వాళ్ళే నిర్వహిస్తూ ఈ వీడియో తీసుకొని ప్రతి వర్ధమాన కళాకారుల్ని ప్రోత్సహిస్తూ కళాకారులందరికీ కూడా మంచి ఉత్సాహాన్ని ఇస్తూ కళారంగ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నందుకు వారికి ఆ మిత్రత్రయాలకు ఒకసారి మన అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మనకు ఎన్ నారాయణరావు గారు మన ప్రాంతవాసీలు అవ్వడం మనకు చాలా ఆనందదాయకం. చాలా మంచి
అధికారి అని ఎందుకు చెప్తున్నానంటే, మనమందరం 10:30కి వచ్చి 11 గంటలకు వస్తే వారు 9 గంటలకే ఇక్కడికి వచ్చారు. మీకు ఎవరికి తెలియదు. 9 గంటలకు వచ్చి 10 వరకు ఇక్కడ చూసి అక్కడ కార్యక్రమాలు 2 కార్యక్రమాలు నిర్వహించుకొని మళ్ళీ మన కార్యక్రమానికి రావాలన్న అంత సదుద్దేశంతో వారు ఇక్కడికి వచ్చారంటే వారి కళారంగం మీద అంత అభిమానం ఉందో మనం గ్రహించవచ్చును. అందుకోసం వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. కళారంగం ఈరోజు ఎంత వెనుకబడిన పరిస్థితిలో ఉందో, ఎంత వెనుకబడ్డామో ఆ విషయాలు నేను వేరే చెప్పక్కర్లేదు. మరి రౌతు వాసుదేవరావు గారు ఉదయం చెప్పారు. మళ్ళీ నారాయణరావు గారి సమక్షంలో వారు వినాలనే ఉద్దేశంతో మళ్ళీ ఆ విషయాలు కూడా వారికి కూడా విన్నవించడం జరిగింది. నేను సుమారు అభివృద్ధిలోకి వచ్చిన దగ్గర నుంచి, అంటే నాటక రంగంలో అభివృద్ధికి వచ్చిన దగ్గర నుంచి, అంటే నా 20 సంవత్సరాల ప్రాయం నుంచి కూడా ఈ సంస్థల గురించి వింటున్నారు. సంస్థలు ఎన్నో నిర్వహణ చేస్తున్నారు. కానీ ఏ సంస్థ కూడా సక్సెస్ అవ్వలేకపోయింది ఇంతవరకు. ఎందుకంటే మన కళాకారులు ఐక్యత లేకపోవడం. ఎవరు చెప్పినా ఈ మాటే చెప్తారు. ఐక్యత అంటే అందరూ సంఘటితంగా ఉండాలి. పెద్దలు నలుగురు నిర్వహించినప్పుడు ఆ కార్యక్రమానికి మనం ఏదైనా ఏ రకంగానైనా వెళ్ళాలి, కష్టపడాలి, సంఘటితపరచాలి, సంఘటితపడాలి అనే ఒక ఉద్దేశం రావాలి. మనం అక్కడికి వెళ్తే ఏమిటి ఇస్తారా, అవి ఇస్తారా, ఇవి ఇస్తారా, ఏంటి చేస్తారు అన్న ఆలోచన మాత్రం ఉండకూడదు. దాన్ని నేను మొట్టమొదటే వీరికి చెప్పాను. నేను ఇలాంటి సంఘాలు చాలా చూశాను. గ్రౌండ్ లెవెల్ నుంచి మనం సంఘం చేయాలనే ఉద్దేశంతో. అయితే ఈ సంఘాలన్నిటికంటే ఈవేళ బాగా నిలబడిన సంఘం, ఇప్పటికి చేస్తున్న సంఘం ఒక అఖిల ప్రజా కళాకారుల సంఘం అనే నేను రూఢిగా చెప్పగలను. ఎందుకంటే వారికి చేతనే సహాయ సహకారాలు అందిస్తున్నారు. అన్నీ చెప్పారు, మళ్ళీ నేను చెప్పడం అనవసరం. అదే వరద బాధితుల కోసం ఒంగోలు ప్రాంతం వెళ్ళి అక్కడికి నాటకం ఆడటం, అక్కడ ఆర్థిక సహాయం మనం చేసామంటే ఏ రాష్ట్రంలో ఏ సంఘం, ఏ కళాకారులు ఎవరూ చేయలేదు. అంత పని చేసాం. తర్వాత కార్డుల గురించి కూడా, ఐడెంటిటీ కార్డుల గురించి కూడా చాలా ప్రయత్నాలు చేసి చాలామందికి కార్డులు అందాయి. ఇంకా అందవలసిన వారికి కూడా అందే ఏర్పాటు కూడా చేస్తారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సకల కళాకారుల ఆత్మీయ సమ్మేళనం. ఆత్మీయంగా ఎంతమందిని కొలుసుకున్నాం ఈరోజు. ఇప్పుడు ఎన్నాళ్ళయిందో అందరిని చూసి. అన్ని రంగాల కళాకారుల్ని కొలుసుకోవడం అన్నది ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరిని చూసుకుంటూ పలకరించుకుంటూ కళాకారులు అందరం మీరు బాగున్నారా, మీరు ఎంతో ఆనందకరం అనమాట ఇది. ఇలాంటి మీటింగ్లు అప్పుడప్పుడు జరుగుతుంటేనే ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏంటి మన కష్ట సుఖాలన్నీ మాట్లాడుకోవడానికి, మనము గవర్నమెంట్కి మన ఏ విషయమైనా మనం చెప్పాలంటే మనం అందరం కలుసుకుంటే కదా ఏ సమస్యలు ఉన్నాయో మనకు తెలుస్తుంది. అలాంటి దానికోసమే మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా తమ్ముడు ఒక్క మాటకి ఫోన్ చేసి చెప్పినందుకు, భాస్కర్ తమ్ముడు ఫోన్ చేసి చెప్పినందుకు ఎవరికి దగ్గరికి వెళ్ళి ఎవరికి కార్డులు కానీ ఇన్విటేషన్ కానీ ఇవ్వలేదండి. ఒక్క మాటతో, ఒక్క ఫోన్తో వచ్చారు మీ కళాకారులు అందరూ కూడా, మన కళాకారులు. మా భాస్కర్ తమ్ముడు అంటే అందరికీ అంత గౌరవం ఉంది, అంత విలువ ఉంది. మా భాస్కర్ తమ్ముడు ప్రతి ఒక్క కళాకారుడి వాళ్ళ ప్రదర్శనని ఆ యూట్యూబ్ ఛానల్లో, ఏపీకేఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్లో ప్రచారం చేయడం మా తమ్ముడికి అందరూ, మా తమ్ముడు మాట ఎవరు కొట్టలేరు. అంత అభిమానం ఏర్పడిపోయింది మా తమ్ముడికి. మా తమ్ముడి మీద అంత నమ్మకం. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రతి ఒక్క కళాకారులు, ఇప్పుడు ఉన్న అందరు కళాకారులు, ముఖ్యంగా ఈ మధ్య జానపద కళాకారులు, శివభాగవతం కానివ్వండి, బుర్రకథ కానివ్వండి, పౌరాణికం ఒక పక్కన పెడితే నిజంగా మీవే ఎక్కువ పెడుతున్నారు. ప్రభుత్వం మాకు భరోసా ఇస్తుంది అనే నమ్మకాన్ని మేము కల్పించుకోలేకపోతున్నాం. ఎందుకంటే మేము ఎన్నో కార్యక్రమాలు, ఎంతోమంది రాజకీయ నాయకులు, ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఎంతోమంది అధికారులు, రాజకీయ నాయకులు, విద్యావేత్తలు వస్తున్నారు, ప్రసంగాలు ఇస్తున్నారు తప్ప మా పని, మా ప్రాబ్లం అయితే మాత్రం సక్సెస్ అవ్వట్లేదు సార్. ఈ విషయంలో మాత్రం 100% వేసుకోవడం. వస్తున్న ఆ రోజు కార్యక్రమానికి వస్తున్నారు తప్ప ఎప్పటి నుంచో మేము అడగలేక రైతులు ఎలాగైతే చచ్చిపోతున్నారో మా కళాకారులు కూడా చాలా మంది అలాగే చచ్చిపోతున్నారు సార్. రైతులు పంటలేక ఉరేసుకొని అలా చచ్చిపోతున్నారో మా కళాకారులు కూడా తిండి లేక అలాగే చచ్చిపోతున్నారు సార్. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇప్పుడు ఫెస్టివల్ చాలా టూరిజం అనగా
ఇప్పుడు కల్చరల్ ఫెస్టివల్ కల్చరల్ డైరెక్టర్ ఉన్నారు మా మల్లికార్జున్ గారు. మనకి ఉగాదికి అని 10 లక్షలు ఇస్తున్నారు. ఈ 10 లక్షల రూపాయలు పంతులు గారు సంథింగ్ చేస్తున్నాం. ఇలాంటి కొన్ని కార్యక్రమాలు పెట్టి అది ఉగాది జరిపిస్తే కొంతమందికి ఉపాధి కలుగుతుంది. నా యొక్క అభిప్రాయం అండి. మీ రిప్రజెంటేషన్ ఇస్తే మేము మా మినిస్టర్ గారి ద్వారా, అదే టూరిజం మినిస్టర్ గారి ద్వారా, కల్చరల్ మినిస్టర్ ద్వారా, మా సెక్రటరీ అందరికీ అజయ్ జైన్ గారు చాలా మంచి వ్యక్తి, మంచి హెల్పింగ్ చేస్తారు. మన జిల్లా కలెక్టర్ గారు కూడా మంచి మినిస్టర్స్ అవనండి, మన రామ్మోహన్ రెడ్డి ఎంపీ గారు అవనండి, మన చిన్నరెడ్డి మినిస్టర్ గారు అవనండి, ఎమ్మెల్యేలు కూడా మంచి సపోర్ట్ చేస్తారు. కానీ మీరు అడగాలి, ఒక రిప్రజెంటేషన్ ఒక నోటుతో అడగ, ఎప్పుడు కూడా రిటర్న్గా అడిగితేనే ఏదైనా ముందుకెళ్తుంది. ఏదైనా ఏ ప్రాబ్లం ఏమైనా ఉండి, ఇప్పుడు కళాకారులు నేను మీ నంబరు పార్తీపురంలో చేసేటప్పుడు డప్పు కళాకారులు 50 మంది 60 మంది ఉన్నారు. అంటే డప్పుకారు ఎంతకంత కొడతారో తెలిసి నాకు, కానీ రిప్రజెంటేషన్ ఇచ్చేవారు. ఆడు కళాకారుడు నాకు తెలియదు, ఫోటో పట్టుకు ఇచ్చాడు, ఇచ్చేసాను అంతే. ఒక 1000 శ్రీకాకుళంలో అయితే 1000-2000 ఇచ్చాను, పార్తీపురం 2000 వరకు ఇచ్చేసాను. ఇప్పుడు ఒకసారి మన భాస్కర్ రావు గారు, మన వెంకటరమణ అడిగారు, నేను కంపల్సరీ ఇస్తానండి, కానీ నాకు ఒక కళాకారుడు ఇప్పుడు మేడం గారు పాడారు, సార్ కొంత పాడారు, అది తెలుసు. కొంతమంది ఏం భజన చేసినప్పుడు కూడా కళాకారుడిగా మన వాళ్ళు ఇచ్చేశారు. మా డిపార్ట్మెంట్లో భజన అందరూ చేస్తారు, ఆడు కళాకారుడా? అది రిమోట్ కొద్దిగా భజన అనేది పాటలు పాడతారు, వెళ్తారు కదా వీధికి, ఆడు కళాకారుడు కాదు కదా. అది ఆ కళాకారుడు గుర్తించాలంటే కమిటీలో మీరు మెంబర్స్ ఏదో ఒక రూపంగా నాకు లెటర్ ఇస్తే మన భాస్కర్ గారికి వెంకటరమణ చెప్పాను.